90s కిడ్స్‌కి ఎవరికన్నా పేపర్ చదివే అలవాటు ఉండుంటే అంటే లేట్ 90s, ఎర్లీ 2000s పేపర్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి బాగా రిలేట్ అవుతారు. నాకప్పుడు 8-9 ఇయర్స్ ఉంటాయి. 2001, 2002 ఆ టైమ్ లైన్‌లో. అప్పుడే నాకు పేపర్ చదివే అలవాటు బాగా ఉండేది. వాట్ ఎల్డర్స్ డూ చిల్డ్రన్ ఫాలో ఇట్ అంటారు కదా! మా ఇంట్లో అందరూ పేపర్ చదివేవాళ్ళు. సో నాకు ఆ అలవాటు వచ్చింది. ఈ వీడియో మోస్ట్లీ 90స్‌లో పేపర్ ఎలా ఉండేది, ఇప్పుడు పేపర్ ఎలా ఉంటుందని కంపారిజన్ మాత్రమే, దేన్ని తక్కువ చేసినట్టు కాదు. ఫస్ట్ కాస్ట్ చూస్తే ఇప్పుడు ₹6.50 ఉంది. అప్పుడు ₹1.50 ఉండేది. అఫ్కోర్స్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, దాన్ని మనం ఏం అనలేం కానీ. అండ్ 16 పేజెస్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు మెయిన్ పేపరే 16 పేజెస్ వరకు ఉండేది. అండ్ హాయ్ బుజ్జి, ప్రతి సండే హాయ్ బుజ్జి వచ్చేది. దానికోసం రక్తాలు చిందించేవాళ్ళం. కానీ ఇప్పుడు హాయ్ బుజ్జి ఒక కాలం మాత్రమే, అది కూడా ప్రతిరోజు వస్తుంది. ఇంకా జిల్లా ఎడిషన్ అయితే ఒక సపరేట్ బుక్లెట్లా ఉండేది. ఇప్పుడు మెయిన్ పేపర్లోనే ఒక 3-4 పేజెస్ జిల్లా ఎడిషన్ ఇస్తున్నాడు. ఇంకా వసుంధర అంటే బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్. ఇప్పుడు అలానే ఉంది. నెక్స్ట్ చదువు ఎడ్యుకేషన్ పేజ్ వచ్చేటప్పటికి అప్పుడు ప్రతిభ అంటే ఒక 3-4 పేజెస్, అందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి సాల్వ్ చేస్తే చాలా జనరల్ నాలెడ్జ్ వచ్చేది. ఇక్కడ ప్రతిభ ఒక కాలం మాత్రమే ఉంది. ఒక ఫుల్ స్పోర్ట్స్ పేజ్ వచ్చేది. బట్ ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్లో మళ్ళీ హాఫ్ కాలం ఇంటర్నేషనల్ న్యూస్ ఉంది. సో ఎక్కువగా ఇంటర్నేషనల్ న్యూసే ఉంది పేపర్ మొత్తము. మేము కంటిన్యూస్గా ఒక న్యూస్ పేపర్ అనే వాడేవాళ్ళం కాదు. ద హిందూ, సాక్షి, తర్వాత ఈనాడు, ఇలా 3 పేపర్స్ అప్పుడప్పుడు స్విచ్ చేస్తూ ఉండేవాళ్ళం. హిందూ చదవటం వల్ల ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అయ్యేది. అలాగే ఈ న్యూస్ పేపర్ చదవటం వల్ల నాకు ఇప్పుడు తెలుగు స్పష్టంగా వస్తుందంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ న్యూస్ పేపర్ చదవటం వల్లనే. అండ్ సాక్షిలో అయితే ప్రతిరోజు ఒక పాట వచ్చేది. అది కట్ చేసుకుని ఒక బుక్లా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నాకు తెలిసి చాలామంది అప్పుడు అలా కట్ చేసుకుని దాచుకున్న వాళ్ళు ఉంటారు. మేము సాక్షి వేయించుకునేటప్పుడు మా కింద పోర్షన్ వాళ్ళు ఈనాడు వేయించుకుంటే కిందకి వెళ్ళి హాయ్ బుజ్జి పేపర్ రిక్వెస్ట్ చేసి పైకి తెచ్చుకుని అదంతా ఫుల్ స్టోరీస్ అన్నీ మళ్ళీ ఇచ్చేసేదాన్ని. హాఫ్ ఆఫ్ ద డే హాయ్ బుజ్జి పేపర్తో గడిచిపోయేదంతే. ఏ పేపర్ని తక్కువ చేసి ఎక్కువ చేసింది కాదు. హోప్ యూ అండర్స్టాండ్. జనరేషన్ తగ్గట్టు అప్డేట్ అవ్వడం అవసరమే. ఇదే చెప్పాను నేను. థ్యాంక్ యూ.